బయట బాగా డస్ట్ ఉంది, గ్లాస్ పైకెత్తు. చూడు, వాళ్ళ కారు మనల్ని క్రాస్ చేయనివద్దు, స్పీడ్ పెంచు. అలాగే సార్. ఏయ్, స్పీడ్ తగ్గొద్దు, పెంచు. డ్రైవర్, నీకే చెప్పేది, కమాన్. అలాగే సార్. రఘురామ్, ఎందుకంత స్పీడు? యూత్ స్పీడ్ని లైక్ చేయాలి సీత, భయాన్ని దగ్గరికి రానివద్దు. దేనికైనా లిమిట్స్ ఉంటాయి. నో లిమిట్స్, ఫాస్ట్, ఇంకా ఫాస్ట్. బావా బావా, ఏయ్, వద్దు రఘురామ్. ఎందులోనూ వాడికన్నా వెనక పడకూడదు. డ్రైవర్, స్పీడ్గా పోనీ. డ్రైవర్, రఘు, రఘు కళ్ళు తెరు. రఘు ప్లీజ్, రఘు లే, రఘు లే, రఘు లే, రఘు, రఘు, రఘు కళ్ళు తెరు. రఘు, అయ్యో దేవుడు, రఘు, రఘు లే, రఘు, రఘు కళ్ళు తెరు. రఘు, రఘు మాట్లాడు. రఘు లే, రఘు, రఘు, రఘు లే, రఘు కళ్ళు తెరు. రఘు లే, రఘు లే, రఘు నీకేం కాదు, నన్ను చూడు. రఘు లే, రఘు, రఘు కళ్ళు తెరు. అమ్మా, రఘు చూడు, రఘు, రఘు నీకేం కాదు, నన్ను చూడు. రఘు లే, రఘు చూడు. రఘు, నన్ను అపార్థం నేను చేసుకున్నాను. తప్పుగా అర్థం చేసుకున్నాను, నన్ను క్షమించు. రఘు, నువ్వేంటో నాకు అర్థమైంది. రఘు, నిన్ను అర్థం చేసుకునే టైంకి నన్ను వదిలేసి వెళ్ళిపోవద్దు. రఘు ప్లీజ్ లే. డ్రైవర్, డ్రైవర్, అయ్యో దేవుడా. రఘు, సీత, సీత, లే రఘు, కళ్ళు తెరు. చూడు రఘు, అమ్మకి ఎవరు లేరు సీత, చూడు. మా అమ్మకి ఎవరు లేరు, మా అమ్మకి ఎవరు లేరు. రఘు, నేను ఒంటరిగానే పోతున్నా, నిన్ను విడిచి వెళ్ళిపోతున్నా. అలా అనొద్దు రఘు. రఘు, నువ్వు ఒంటరి వాడివి కాదు, మేమందరం ఉన్నాం. నాన్నమ్మ ఉన్నారు, మీ నాన్నగారు ఉన్నారు, తాతయ్య గారు ఉన్నారు, అందరూ ఉన్నారు. నీకేం కాదు, నేను నిన్ను రక్షించుకుంటాను. రఘు, నిన్ను నేను అనవసరంగా అపార్థం చేసుకున్నాను. పెళ్లికి ముందు అన్న మాటలన్నీ
నా మనసులో ఇప్పుడేమీ లేవు. అన్నీ తుడి చేసుకున్నాను. ఆ విషయమే నేను నీకు చెప్దాం అనుకున్నాను. ప్లీజ్ రఘు, నన్ను అర్థం చేసుకో. రఘు, రఘు. నేనేం కావాలనుకున్నానో అది మిస్ అయిపోతున్నాను సీత. లేదు రఘు, నేను నిన్ను రక్షించుకుంటాను. రఘు. లే రఘు. సీత, చూడు సీత, సీత, రఘు, నీకేం కాదు. సీత. రఘు, 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 రఘు. రక్షకుడిగా జీవితకాలం ఉంటాను. దిస్ ఈజ్ మై ప్రామిస్. సీత, ఏమైంది? ఎందుకలా అరిచావు? ఏం లేదు. పీడకల పనికిమాలినోళ్ల మాటలు పట్టించుకున్నా, చిన్న విషయాలను పెద్దగా ఊహించినా, అనవసరంగా భయం పెంచుకున్నా అలాంటి కళ్ళే వస్తాయి. ముందు మంచినీళ్ళు తాగు. తీసుకో. ఏంటి సీత, భయపడ్డావా? ఇదేంటి, కల నిజమైంది? రఘురామ్, నువ్వు నాకు దూరంగా ఉండొద్దు. ఏంటి సీత, టేక్ ఇట్ ఈజీ. జర్నీలో ఇవన్నీ మామూలే. ఇలాంటి కళ వచ్చిందా? డ్రైవర్, ఏమైంది? టైర్ పంచర్ అయింది సార్. సరే, స్టెప్నీ ఉందేమో చూడు. అలాగే సార్. ఎంత టైం పడుతుంది? స్టెఫనీ కూడా పంచర్ అయ్యే ఉంది సార్. ఈ దగ్గరలో పంచర్ షాప్ ఉందేమో చూపించి చేయించుకుని వస్తాను సార్. సరే, త్వరగా కానీ. అలాగే సార్. బాబా, అక్క వాళ్ళ కార్కి ఏదో అయింది. డ్రైవర్ని కారు ఆపమను. మన కారుని దాటి ముందుకెళ్లాలని చూస్తే ఇలాగే అవుతుంది. పంతాలు తర్వాత, ముందు వాళ్ళు ఇబ్బందిలో ఉన్నారు. వదిలేసి వెళ్దామా? నన్ను ఎక్కిరించినా ఎదిరించినా తిప్పలు తప్పవు. అరవకుండా కూర్చో.
సార్ నేను టైర్ పంచర్ వేయించుకొస్తాను సార్. సరే త్వరగా రా. ఏంటి కొత్తగా చూస్తున్నావు? ఏం లేదు, నేను మామూలుగానే చూస్తున్నాను. ఇలా రావడం నీకు ఇష్టం లేదు కదూ? అదేం కాదు. అయినా పెద్దవాళ్ళు డిసైడ్ చేసింది కదా, మనమేం చేస్తాం? ఇలా జరగడమే కొంచెం బాధగా ఉంది. బాధపడేంత ప్రాబ్లం ఏం కాదులే. మనసుకి బాధ కలగడానికి ప్రాబ్లం పెద్దదా చిన్నదా అన్నది ముఖ్యం కాదు. అపశకునంలో ఫీల్ అవుతున్నావా? శుభసూచకమైతే కాదుగా. దీన్ని అలాగే చూస్తే చాదస్తం అంటారు. ఎవరి అభిప్రాయాలు వాళ్ళకుంటాయి. నీ అభిప్రాయాన్ని గౌరవిస్తా, కానీ నా అభిప్రాయం వేరు. రోగం బాగా కుదిరింది. అసలు రోగం ఎవరిదో మనసున్న వాళ్ళు ఆలోచిస్తే అర్థం అవుతుంది. సాటి మనిషి కష్టంలో ఉంటే సంతోషించటం మానసిక రుగ్మత. అది ఏ వైద్యానికి తగ్గని జబ్బు. స్వర్ణ, అరవకు, బాగా ఎంజాయ్ చెయ్యి. ఛ, మరి ఇంత మూర్ఖత్వం ఏ సుఖ సంతోషాల్ని ఇవ్వదు. సీత, ఎడ్ల బండి వస్తుంది. ఏంటి అదా? ఆ, వాణ్ణి లిఫ్ట్ అడిగితే కొంచెం దూరమైనా వెళ్ళొచ్చు. ఆ పాపు. ఏంటి సారు, కారు చెడిపోయినాదా? టైర్ పంక్చర్ అయింది. వేయించి తీసుకురావడానికి డ్రైవర్ వెళ్ళాడు. పంచర్లేసే కొట్టు చాలా దూరం ఉంది, రావడానికి చాలా టైం పడుతుంది. ఇలా ఎండలో ఎంతసేపు నిలబడతారో చూస్తానికి సీతారామంలా ఉన్నారు. బంగారం లాంటి గిత్తలు బలరామకృష్ణుళ్ళని పేరు పెట్టుకున్నా. రాములూరు సీతమ్మ వారు ఈ పేదవాడి బండి ఎక్కితే నాకు పుణ్యం దక్కుతుంది. రండి తల్లి, ఎక్కండి బాబు, నా బండిలో ముందు దింపుతాను. ఒక్క నిమిషం. హలో, పంక్చర్ వేయించావా? టైర్ పంచర్ వేయించడానికి ఇంకా షాపే దొరకలేదు సార్. సరే, మేము ఎడ్ల బండి మీద కాస్త దూరం వెళ్తాం. నువ్వు పంక్చర్ వేయించుకొని కార్ తీసుకుని రా. అలాగే సార్. పద సీత. హలో, పంక్చర్ వేయించావా? టైర్ పంచర్ వేయించడానికి ఇంకా షాపే దొరకలేదు సార్. సరే, మేము ఎడ్ల బండి మీద కాస్త దూరం వెళ్తాం. నువ్వు పంక్చర్ వేయించుకొని కార్ తీసుకుని రా. అలాగే సార్. పద సీత. జాగ్రత్త తల్లే, నిదానంగా ఎక్కండి. జాగ్రత్త బాబు. మీకు అదే కరెక్ట్, వెళ్ళండి. ఒరే బలరామకృష్ణుల్లో పదండి. హై.
నీకు పాపం తగులుతుంది బావా. పాపం వాళ్ళు ఎండలో ఎంత అవస్థపడుతున్నారో. చా, కట్టుకున్న వాడిని నాకు పాపం తగులుతుందంటే సగం నీకు తగులుతుంది. హలో, భర్త పుణ్యంలో సగం భార్యకొస్తుంది కానీ నా పుణ్యంలో నీకు వాటా రాదు. నీ పాపం నాకంటదు. అనుభవించు పుణ్యం. నీ అక్కకు దక్కిన పుణ్యమే నీకు దక్కేది. హై హై. ఓ బాబు, మీరు వెళ్ళాల్సింది ఇటు, నా ఊరు అటు. దిగండి అమ్మా, జాగ్రత్త. డబ్బులు తీసుకోండి. వద్దు బాబు. ఎందుకు బాబు, నాకు డబ్బులు ఇస్తారా? నేను కిరాయి బళ్ళు తోలేవాడిని కాదు. మీరు సిలకా గోరింకల్లా చూడముచ్చటగా ఉన్నారు, అందుకే బండి ఎక్కించుకున్నా. కానీ డబ్బుల కోసం కాదు బాబు. వస్తాను బాబు, వస్తానమ్మా. థ్యాంక్స్ అండి. హా, హై, హై, హ, హై. సీత, ఇవి పెట్టుకో. వద్దు. పెట్టుకో, చల్లగా ఉంటుంది. మ్మ్. సీత, ఇవి పెట్టుకో. వద్దు. పెట్టుకో, చల్లగా ఉంటుంది. మ్మ్. ఇప్పుడు చూడు. సీత, నువ్వు ఎండలో అందంగా మెరిసిపోతున్నావు. సీత, చాలా క్యూట్గా ఉన్నావు సీత. మరి నీకు? జెండర్స్లో తేడా ఉంది. నీలా నేను వడలిపోన్లే. ఇక్కడెక్కడా నీడ కనిపించటం లేదు. తోడు నీడ నీకు అన్నీ నేనే కావాలి. అలా నీడకు వెళ్ళి నిల్చుందాం. పిచ్చి ప్రయత్నాలు చేయకు. వాళ్ళ క్షేమాలు, యోగ సమాచారాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తే ఎక్కడో అక్కడ దించేసి వెళ్తా. దించేసి వెళ్తా, చంపేసి వెళ్తా అంటే నువ్వు బయట ప్రపంచం చూసే ఛాన్స్ ఉండదు. నువ్వు నీ గ్రాని చిప్పకుడు తింటవే. ఇది వరకు ఒక్క లెటరే అన్నా. ఇప్పుడు మా అక్క, రఘురాం బావ, 2 డ్రైవర్లు సాక్ష్యం ఉన్నారు. ఆ విషయం మర్చిపోకు. ఏయ్, ఏంటి బెదిరింపా? సర్లే, బండకి సంగీత పాఠాలు నేర్పటమే. ఏంటే వాగుతున్నావు? ఏయ్, సాంగ్ మార్చు. ఓకే సార్. ఎక్కడికి వెళ్ళాలి? రిసార్ట్కి వెళ్ళాలి. అటు వెళ్ళటం లేదు, మధ్యలో రూట్ మారుస్తాం. అందుకొస్తారండి మీరు.